ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతోటి దుబాయ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విషయం తెలిసిందే. దుబాయ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా కూడా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి నెంబర్ వన్స్ దుబాయ్లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అలాంటిదే మరొకటి వచ్చి చేరింది. అదే ప్రపంచంలోనే మొదటి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే సకల సౌకర్యాలతోటి దీన్ని అభివృద్ధి చేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే పక్కనే ఉన్న ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్కి వెళ్ళి కావాల్సిన ప్లేస్కు వెళ్ళొచ్చు. రోడ్డు మార్గంలో 45 నిమిషాల్లో చేరే గమ్యస్థానానికి ఈ ఎయిర్ ట్యాక్సీలో అయితే కేవలం 10 నిమిషాల్లోనే వెళ్ళొచ్చు. దుబాయ్ని సందర్శించే వాళ్ళలో చాలా మంది సంపన్నులే ఉంటారనే విషయం తెలిసిందే. అందుకే దుబాయ్ ఫ్యూచరిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఈ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. దుబాయ్లోని కీలక ప్రాంతాలైన డౌన్ టౌన్తో పాటు పామ్ జుమేరా, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలకు కూడా ఈ ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించవచ్చు. సంవత్సరానికి 170,000 మంది ప్రయాణించేలాగా ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ను అభివృద్ధి చేశారు. ఇక్కడే ఈ ఎయిర్ ట్యాక్సీలకు ఛార్జింగ్ స్టేషన్తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తోమ్ శుక్రవారం నాడు ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ను సందర్శించారు. ఈ వ్యక్తి పోర్ట్ నుంచి లో కాస్ట్ ఎయిర్ ట్యాక్సీలను కూడా అనుమతించబోతున్నారు. ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ను సిద్ధం చేయడం ద్వారా ఫ్యూచరిస్టిక్ మొబిలిటీలో తాము మరో అడుగు ముందుకేసామంటూ దుబాయ్ యువరాజు వెల్లడించారు. మెట్రో, బస్ సౌకర్యంతో పాటు స్మార్ట్ అండ్ ఎయిర్ మొబిలిటీ ద్వారా ప్రయాణికులకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ఒక్క ఎయిర్ ట్యాక్సీ ద్వారా 4 ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. ఉబర్ బ్లాక్ ద్వారా కూడా కావలసిన వాళ్ళు ఈ ఎయిర్ ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ట్యాక్సీలు వర్టికల్గా టేకాఫ్తో పాటు ల్యాండింగ్ అవుతాయనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే దుబాయ్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడితోటి గత కొన్ని నెలలుగా అతలాకుతమవుతున్న విషయం తెలిసిందే. నిత్యం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి దుబాయ్కు పర్యాటకులు వస్తుంటారు. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి. కాకపోతే ఈ యుద్ధం కారణంగా గత 50 రోజులుగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షెడ్యూల్ సర్వీసులు నడవటం లేదు. పరిమిత సంఖ్యలో కార్యకలాపాలు సాగిస్తున్నా కూడా గతంలో లాగా ఎప్పుడంటే అప్పుడు ప్రయాణికులు దుబాయ్ వెళ్ళి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆర్థికంగా దుబాయ్ భారీ ఎత్తున నష్టపోయిందనే చెప్పాలి. త్వరలోనే అమెరికా, ఇరాన్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉండటంతో తిరిగి త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ వారంతోనే ఇరాన్, అమెరికాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్ భారీగా నష్టపోయినా కూడా మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందంటానికి కూడా ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ సిద్ధం చేయడం అనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.